హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఇప్పటి వరకు మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత షేర్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ఎక్కి తోడగొట్టిందట. అలా ఉంది జోగి రమేష్ వ్యవహారం. ఏపీలో కల్తీ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయ్యి అక్కడ మాట్లాడే సీన్ లేకనో, లేదంటే తెలంగాణలో కూడా తన పాతివ్రత్యం నిరూపించుకోవాలనో తెలియదు కానీ హైదరాబాద్ వచ్చి టీవీ ఛానల్కు ఇంటర్వ్యూలు, ప్రెస్ క్లబ్లో ఏకపాత్ర అభినయాలతో తెగ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఎంతకీ జోగి రమేష్ ఓవర్ యాక్షన్ ఎందుకు? లండన్ నుంచి వచ్చిన బాసు ఆదేశించారా? అదే కనుక్కుందాం రండి. ఇదిగో జోగి, సోది చెప్పకుండా అసలు ఎందుకు హైదరాబాద్ వరకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టావో ముందు అది చెప్పు. నకిలీ లిక్కర్ స్కామ్ లో ఫేక్ ప్రభుత్వం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ బాబు, ఫేక్ లోకేష్, కట్టుకథలు, అబద్ధాలు. సూడు జోగి, సూడు పంది మాదిరి నువ్వు నకిలీ నకిలీ సైకిలీ సకిలీ అంటూ నాకలా జోకులేస్తా ఉంటే నీ సిగదారుగా నాకు మా చెడ్డ కోపం వచ్చేస్తా ఉంది. నకిలీ సీఎం, నకిలీ చంద్రబాబు, నకిలీ లోకేష్ అంటా ఉన్నావు. కాంపిటీసి నువ్వు కానీ నకిలీకే నకలవా ఏటి జోగి? ఎక్కడైనా నకిలీ సీఎం ఉంటాడా? ఓహో, సాధ్యలే. అసలు సీఎం జగన్ రెడ్డి ఏమో నకిలీ సీఎం అన్నారు కదా, అలా ఉంటారనుకున్నావా ఏంది అంతా? ఆ మాటకు వస్తే సాధ్యల సకల శాఖ మంత్రి కదా, మీరంతా అప్పట్లో నకిలీ మంత్రులే కదా. ఆ ప్రభావం నీ మీద ఇంకా పోయినట్లు లేదు. సరే కానీ ఇదిగో, మనలో మన మాట. నీకున్న అసలు బిజినెస్లో ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పను కాకి. నకిలీ సారా, నకిలీ డిస్టిలరీలు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు, సారా కుటీర పరిశ్రమలు, ఇవన్నిటి మీద పీకల లోతు కూరుకుపోయిన ఓరి జోగి, ఏందేంది నకిలీ సారా, నకిలీ కల్తీ మద్యం, ఇవన్నీ నీ వ్యాపారాలేనా? అన్నింట్లోనూ ఇప్పుడు కూరుకుపోయి ఇరుక్కున్నావా? నిజాలు చెప్పమంటే పుసుక్కున అన్ని లంగా పనులు నేనే చేసేసానని ఆట ఒప్పుకుంటా ఉన్నావేంది జోగి? అంటే నకిలీ మద్యం కేసులో ఆ జనార్దన్ రావు చెప్పింది 100% నిజమే అంటావు, అంతేనా? ఇదిగో జగన్ రెడ్డి లండన్ నుంచి బెంగళూరు వచ్చేసాడు. ఇది కానీ విన్నాడో నీ పని రోడ్డు మీద తారు డబ్బా రేకే. అంచేత కోసంత టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇదిగో జగన్ మెచ్చేలా మాట్లాడు, లేదంటే అవినాశ్ గొడ్డలు పట్టుకుని మరీ వచ్చేస్తాడు. జోగి చూసుకో. ఆ మలినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద తోసేయాలని చెప్పేసి తెగ తాపత్రయపడుతూ ఉన్నాడు. ఐవీఆర్ఎస్ కాల్స్ ఎప్పుడైనా ఎన్నికలప్పుడు ప్రచారం కోసమో, మా పార్టీకి ఓటేయమని చెప్పడం కోసమో, మన పథకాలని ప్రజలకి తెలియజెప్పడం కోసమో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద పడిన మలినాన్ని, నకిలీ మద్యం, నారావారి సారా, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద రుద్దాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో తెగ తాపత్రయపడుతూ ఉన్నాడు. మద్యం కుంభకోణంలో పీక లోతు మునిగిపోయిన మీకు నకిలీ మద్యం తయారీ అమ్మకాలు పెద్ద లెక్క కాదని జనానికి తెలుసులే జోగి. నేను చూస్తా ఉంటే మా ఊళ్ళో తెప్పుడని ఒకడు ఉండేవాడు. వాడు అంతే దొరికిపోయి 100 సార్లు నేను కాదు, నేనేం చేయలేదు అంటూ బుకాయించేవాడు. నేను చూస్తా ఉంటే మా తెప్పటిగాడి గుర్తొస్తా ఉన్నాడు జోగి. వైసీపీ కంటే లెక్కర్ స్కామ్ని కడుక్కోలేక సత్తా ఉంటే మూలిగి నాక మీద తాటిపండు పడినట్లు ఈ కల్తీ మద్యం కేసు కూడా నీ పీక చుట్టుకుంది. టైం బాగాలేనప్పుడు అంతే తాడే పోవై కరిసేస్తుందట. చిన్నప్పుడు మా జీజం చెప్పేది, అధికారంలో ఉన్న వాళ్ళు నోరేసుకుని పెద్ద పుడింగాళ్ళలో పడిపోయావు. ఇప్పుడు నీ బాగోతాన్ని బయటకు వస్తా ఉంటే మా అబ్బో గింజుకుంటా ఉన్నావు. తప్పు కాదు, ఎవరి కర్మకి వాళ్ళు అనుభవించి తీరాలి జోగి, తప్పదు అంతే. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం, తెనాలి, ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి, సారా తయారీ కేంద్రాలు పెట్టి, వీటి ద్వారా మద్యాన్ని సరఫరా జరుగుతూ ఉంటే వాటిని
పట్టుకునే క్రమంలో అవన్నీ కూడా బయటకు వస్తే ఈ రోజు వరకు ఎంతమంది మీద, ఎన్ని షాపుల్లో దాని మీద ఎంక్వైరీ జరిగిందా? ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు, ఎక్కడ అమ్మారు? కనీసం రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? నీ తాసారావుల బొడ్డు జోగి బలేటోడు బాయ్. ఈ ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్లుంది నీ వ్యవహారం. దాడులు చేసి పట్టుకోబట్టి కదా నువ్వు పలానా చోట కల్తీ మద్యం దొరికింది అని మాట్లాడుకుంటా ఉన్నారు. నిజానికి కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేస్తుంది అనుకుందాం కాసేపు. నీ వెర్సనే కరెస్ట్ అనుకుందాం. మరి దాడులు ఎందుకు చేయిస్తాయి? చాలా మందిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయించుకుంటారు? కామ్గా అన్నీ సర్దుకునేవారు కదా. ఈ చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యేవు జోగి? అది సరే, ఈ జనార్దన్ అనే వ్యక్తి నీకు తెలుసా తెలీదా? ముందది చెప్పు. అద్దేపల్లి జనార్దన్ అతను వచ్చాడా, మీరు రప్పించారా? మీరు వెళ్ళి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా? మీరు వెళ్ళి ఏమన్నా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా? దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్ళి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా పేరు కానీ, లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో అంటే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా పరస్పర సహకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే. పాడిందే పాట పాడతావేంటి జోగి? రాత్రి కొట్టి వచ్చింది ఇంకా దిగలేదా ఏటి? సోదు కబుర్లు చెబుతా ఉన్నావు. నీ పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇదే ఓక దంపుడు సోళ్ళు పురాణం తప్ప అస్సలు ఈ జనార్దన ఇంతమంది ఉండగా నీ పేరే ఎందుకు చెప్పాడు? జగన్తోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన కల్తీ మద్యం నాతో అమ్మించాడని చెబితే మీరేం పీకేవాళ్ళు? పేరుని నాని ఉన్నాడు, కొడాల నాని ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, లెక్కర డాన్లు బొత్స పెదిరెడ్లు ఉన్నారు. వాళ్ళు ఎవరి పేర్లు ఎందుకు చెప్పలేదు? నీ పేరు ఎందుకు చెప్పినట్టు? ఈ పాయింట్ మీదే జనంలో విస్తృతంగా చర్చ జరుగుతుందట. అంచేత ఇదిగో నీకు జైలుకి వెళ్ళే సమయం అతి సమీపంలో ఆసన్నమై ఉంది, అర్థమవుతోంది. ఇదిగో ఇక బయలుదేరు జోగి, ఏళ్ళు సంకటి కూడు సాంబార్ బొచ్చులో ఎలా తినాలో ప్రాక్టీస్ చెయ్యి, వెళ్ళిరా.